ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 17 फरवरी सन 1996 को दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, అందరినీ మనం ఏకత్వంగా ఒక విధమైనటువంటి యొక్క సోదరత్వంగా భావించాలి. ఒక చిన్న ఉదాహరణ, ఒకానొక సమయంలో రాములు, భరతుడు, లక్ష్మణుడు బాలు ఆట ఆడుకుంటూ వచ్చారు. కానీ ఆడి ఆడి అలసిపోయి చెమట కారుస్తూ రాములు పరిగెత్తి వచ్చి కౌసల్య ఒడిలో కూర్చున్నాడు. కూర్చున్నటువంటి రాములు చాలా ఆనందంగా నవ్వుతున్నాడు. सबको हमें भाईचारे की भावना के साथ देखना चाहिए। एक छोटा सा उदाहरण, एक बार राम, भरत और लक्ष्मण गेंद से खेल रहे थे। बहुत देर तक खेलने के बाद थक कर और पसीने से तर होकर राम दौड़ते हुए आए और कौशल्या की गोद में बैठ गए। बैठे हुए राम सानंद हंस रहे थे। కౌసల్య అడిగింది, నాయనా ఇంత శ్రమపడి వచ్చావు, ఏమిటి నీ ఆనందానికి కారణం? అమ్మా, ఈనాడు మేము సోదరులతో బాల్ ఆడుకున్నాము, కానీ ఈనాడు భరతుడు గెలిచాడు, నాకు చాలా సంతోషం అన్నాడు. ఓహో, తమ్ముడు గెలిచాడని అన్నకి ఇంత ఆనందమా? నాయన, ఇలాంటి అన్నదమ్ములు ఉంటుండాలి అన్నాడు. కొంతసేపు అయిన తర్వాత భరతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, చాలా విచారంగా వచ్చాడు. కౌసల్య అడిగింది, నాయన గెలిచినందుకు ఆనందంగా ఉంటుండాలి, కానీ ఎందుకు నీవు ఈ విచారానికి కారణం ఏమిటి? तब कौशल्या ने पूछा, वत्स, इतने थक कर आए हो, तुम्हारे इस आनंद का क्या कारण है? राम ने कहा, मां, आज मैं भाइयों के साथ गेंद खेल रहा था। खेल में आज भरत जीत गया, मुझे बड़ी खुशी हुई। तब कौशल्या बोली, वाह, छोटे भाई के विजयी होने पर ऐसी खुशी? वत्स, भाई हों तो ऐसे। थोड़ी देर बाद भरत दौड़ते हुए आए। वह बड़े चिंतित थे। कौशल्या ने पूछा, वत्स, विजयी होने पर तुम्हें खुश होना चाहिए, फिर तुम्हारे दुखी होने का कारण क्या है? అమ్మా, నేను ఓడిపోయే పరిస్థితి లోపల నన్ను గెలిపించాలని అన్న ఓడి గెలుపు నాకు అందించాడు అన్నాడు. కనుక అన్న ఓడినాడే అని నాకు చాలా కష్టంగా ఉంటుండదు. నా నిమిత్తమై అన్న ఓడిపోవటము ఇది చాలా విచారం కాదా అన్నాడు. అనగా బ్రదర్స్ ఆ విధమైన దీంట్లో ఉండాలి. తమ్ముడు గెలిస్తే అన్న ఆనందించాలి, తమ్ముడు నిమిత్తమై అన్న ఓడిపోయినా పర్వాలేదు, తమ్ముడిని గెలిపించాలి. ఇది రామాయణం యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయాలు. भरत ने कहा, मां, मेरे हारने की स्थिति में भैया स्वयं हार गए और मुझे जीत दिलाई। भैया के हार जाने पर मुझे बड़ा दुख हो रहा है। मेरे लिए भैया का हार जाना क्या दुख का कारण नहीं है? अतः भाइयों को वैसे रहना चाहिए। भाई के जीतने पर बड़े भाई को आनंदित होना चाहिए। छोटे भाई के लिए बड़े भाई के हार जाने पर कोई परवाह नहीं। छोटे भाई को जिताने के लिए बड़े भाई को हार जाना चाहिए,
यही रामायण का महान आदर्श है। In కానీ Ramayana, ఈనాడు అన్నదమ్ములు ఆ విధంగా లేరు. ఆనాడు రామలక్ష్మణులు అన్నదమ్ములుగా ఉంటున్నప్పుడు వాళ్ళంతా సుప్రీం స్టేజ్ గా ఉంటున్నారు. సుప్రీం స్టేజ్, సుప్రీం స్టేజ్. కానీ ఈనాటి అన్నదమ్ములంతా సుప్రీం కోర్టు అధికారం మనం సుప్రీం స్టేజ్ కి పోవాలి. అన్నదమ్ములు ఐకమత్యంగా ఉంటుండాలి, అన్యోన్యంగా ఉంటుండాలి, అనుకూలంగా ఉంటుండాలి, అడ్జస్ట్మెంట్ ఉంటుండాలి, అండర్స్టాండింగ్ ఉంటుండాలి. परंतु आज के भाई ऐसे नहीं हैं। उन दिनों राम लक्ष्मण आदि भाई सुप्रीम स्थिति में रहते थे, दिव्यता पूर्ण सुप्रीम स्थिति में थे। परंतु आज के भाई सुप्रीम कोर्ट में पहुंच रहे हैं। वैसे नहीं, बल्कि हमें उत्कृष्ट स्थिति में पहुंचना चाहिए। भाइयों को एकता के साथ रहना चाहिए, आत्मीयता के साथ रहना चाहिए, परस्पर अनुकूल रहना चाहिए, समझौता होना चाहिए, पारस्परिक समझ होनी चाहिए। ఈనాడు అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఎక్కడే కానీ కనిపించడం లేదు. కనుక ఆనాటి రామాయణం నందు ఉన్నటువంటి ఆదర్శాలు ఇలాంటివి ఎన్నో ఉంటున్నాయి. తమ్ముడు గెలిస్తే అన్న ఆనందించేవాడు, అన్న ఓడిపోతే తమ్ముడు దుఃఖపడేటువంటి వాడు. ఇలాంటి ప్రేమతత్వము ఈనాడు తిరిగి అభివృద్ధి కావాలి. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, అందరూ కూడాను ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. ఈనాడు శివరాత్రి అనగా ఏమిటి? మంగళకరమైనటువంటి గుణము ఈ యొక్క నాడు పెంచుకోవాలి. అనగా లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటున్నారు. आज समझौता और पारस्परिक समझ कहीं भी दिखाई नहीं दे रही है। रामायण में ऐसे अनेक आदर्श हैं। छोटे भाई के जीतने पर बड़ा भाई खुश होता था, बड़े भाई के हार जाने पर छोटा भाई दुखी होता था। ऐसे प्रेम तत्व को आज बढ़ाना चाहिए। विद्यार्थियों, छात्राओं, सबको ऐसा प्रेम तत्व बढ़ाना चाहिए। आज शिवरात्रि है, इसका क्या तात्पर्य है? मंगलमय गुणों को आज बढ़ाना चाहिए। लोकस समस्ताः सुखिनो भवन्तु, सबको सुखी रहना चाहिए। నేను మాత్రమే సుఖంగా ఉండాలనుకోకూడదు, అందరూ సుఖంగా ఉంటుంది. ప్రతి మానవుడు కూడాను సంఘ మెంబరే కానీ సంఘానికి అతీతమైన వాడు కాదు. సమష్టి స్వరూపుడు ప్రతి మానవుడు, వ్యష్టి స్వరూపుడు కాదు. సమాజమే లేకపోతే వ్యష్టి ఎక్కడ? ప్రతి వ్యష్టి సమష్టి స్వరూపుడే. కనుక సమాజం యొక్క క్షేమాన్ని, సంక్షేమాన్ని మనం కోరాలి. నీ స్వార్థం కోసమే నీకు పాట పడకు. అలాంటివి ఈనాటి విద్యార్థుల్లో అధికంగా పెరగాలి. ऐसा नहीं विचार करना चाहिए कि मैं अकेला सुखी रहूं। सबको सुखी होना चाहिए। प्रत्येक व्यक्ति समाज का सदस्य ही है, वह समाज से परे नहीं है। व्यक्ति समष्टि का स्वरूप है, व्यष्टि स्वरूप नहीं है। समाज ही न हो तो व्यक्ति कहां? प्रत्येक व्यक्ति समष्टि का स्वरूप ही है। अतः हमें समाज की खुशहाली की मांग करनी चाहिए। अपने ही स्वार्थ के लिए श्रम मत करो। आज के विद्यार्थियों में ऐसी भावना अधिक बढ़नी चाहिए। ఎక్కడ మీరు ప్రయాణం చేస్తున్నప్పటికీ ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధను మీరు వహించి వారికి సహాయం చేయాలి. ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. ఇలాంటి పవిత్ర భావాన్ని మనం పెంచుకున్నప్పుడే నిజంగా మనం విద్యావంతులం అవుతాం. కనుక సహాయమే చాలా అవసరము. తోటి మానవులు ఎందున్నటువంటి యొక్క దైవతత్వాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి. कहीं यात्रा करते समय यदि कोई कष्ट झेल रहा है तो तुम्हें स्वयं कष्ट उठाकर उसकी सहायता करनी चाहिए। भाईचारे की मानवीय भावना और ईश्वर की पैतृक भावना होनी चाहिए। ऐसी पवित्र भावनाओं को बढ़ाने पर ही हम विद्यावान कहलाएंगे। अतः सहायता अत्यंत आवश्यक है। साथ में रहने वालों में निहित दिव्यता से हमें अच्छी तरह से अवगत होना चाहिए। ఈశ్వర సర్వభూతానాం అన్నారు. అందరి యందు ఉండేటువంటి చైతన్యమే ఈశ్వరుడు. కనుక ప్రతి చైతన్యమైనటువంటి యొక్క మానవుని కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి, సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి. ఇదే నిజమైన మానవత్వము. అట్టు కాకుండా నీటిపైన తైలం పొట్టు వలె నీరు వేరు తైలం వేరుగా ఉండకూడదు. అన్నిటినీ ఏకమైపోవాలి. ఇలాంటి మనలో జిడ్డు భావాలను పెంచుకోకూడదు. ईश्वर सर्वभूतानाम कहा गया है। सभी लोगों में विद्यमान चैतन्य तत्व ही ईश्वर है। अतः प्रत्येक चेतनापूर्ण मानव का
हमें आदर करना चाहिए, प्रेम करना चाहिए, सत्संबंध स्थापित करने चाहिए। यही सच्ची मानवता है। ऐसा न होकर पानी की सतह पर तेल की बूंद की भांति पानी और तेल को अलग से नहीं रहना चाहिए, दोनों को एक हो जाना चाहिए। हम में पिछड़ेपन की भावनाओं को नहीं बढ़ाना चाहिए। కానీ ఈనాటి మానవులకు కోరిక భరించినా చాలా ఆనందం, విఫలమైన ద్వేషము. దైవాన్ని కూడా ద్వేషించేటువంటి వారు ఉన్నారు. అయితే ఈ దైవాన్ని ద్వేషించేటువంటి వారు మూడు రకములుగా ఉన్నారు. ఎవరు వీరు? దైవం అంటేనే నమ్మకం లేని వారు ఒకరు, మనోభిష్టాలు విఫలమైనప్పుడు ద్వేషించేవారు మరొకరు, వ్యక్తిగతమైన ద్వేషం వారు మూడో వారు. ఈ మూడు రకమైన వారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు దైవాన్ని ద్వేషించరు. అందరు కూడా ప్రేమిస్తారు. కనుక మనము ప్రేమతో మనం దైవాన్ని పెంచుకోవాలి. దైవాన్ని ప్రేమతోనే మనం సాధించాలి. ద్వేషంతో భగవంతుడు మనకు చేజిక్కడు. అసూయాది అహంకారం అంతకంటే చిక్కడు. ప్రేమ ప్రేమ ప్రేమ, ఈ ప్రేమ నుంచినే మనము ప్రపంచంలో జీవించాలి. परंतु आज के मानव में इच्छा के फलीभूत होने पर आनंद और विफल होने पर द्वेष उत्पन्न हो रहा है। ईश्वर से भी द्वेष करने वाले लोग हैं। ईश्वर से द्वेष करने वाले तीन प्रकार के हैं। वे कौन हैं? ईश्वर पर कतई विश्वास न करने वाले एक हैं, मन की इच्छाओं के विफल होने पर द्वेष करने वाले दूसरे, और व्यक्तिगत रूप में द्वेष करने वाले तीसरे हैं। इन तीनों को छोड़कर कोई भी ईश्वर से द्वेष नहीं करते हैं। सब लोग प्रेम ही करते हैं। अतः ईश्वर के प्रति प्रेम बढ़ाना चाहिए। प्रेम के सहारे ही ईश्वर को प्राप्त करना चाहिए। द्वेष से कदापि ईश्वर प्राप्त नहीं होंगे। ईर्ष्या और द्वेष से कदापि प्राप्त नहीं होंगे। प्रेम प्रेम और प्रेम, इस प्रेम के सहारे ही हमें जीवन बिताना चाहिए। नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण तनु मन रंजन भव भय भंजन असुर निखंडन नारायण, तनु मन रंजन भव भय भंजन असुर निखंडन नारायण, तनु मन रंजन भव भय भंजन असुर निखंडन नारायण, तनु मन रंजन भव भय भंजन असुर निखंडन नारायण, नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण नारायण भज नारायण, नारायण भज नारायण, नारायण जब जब पीड़ा पड़े भक्त पर बार बार अवतार किया, जब पीड़ा पड़े भक्त पर बार बार अवतार किया, पाप मिटा कर धीर दिखा कर मानव को उद्धार किया, पाप मिटा कर धीर दिखा कर मानव को उद्धार किया, पाप मिटा कर धीर दिखा कर मानव को उद्धार किया, मानव मिटा कर धीर दिखा कर मानव को उद्धार किया, कुंज विहारी कृष्ण मुरारी हे गिरिधारी नारायण, 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 नारायण भज नारायण, नारायण
भज नारायण नारायण मत्स्य कूर्म वराह नरहरि वामन को अवतार किया मत्स्य कूर्म वराह नरहरि वामन को अवतार किया परशुराम और राम कृष्ण बन परशुराम और राम कृष्ण बन दुष्टों को संहार किया दुष्टों को संहार किया हे अवतारी लीलाधारी कुंज विहारी नारायण हे अवतारी लीलाधारी कुंज विहारी नारायण भज नारायण नारायण भज नारायण 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 भज नारायण नारायण भज नारायण नारायण भजन से मन को सजन बनाकर भक्ति मार्ग सिखला दिया भजन से मन को सजन बनाकर भक्ति मार्ग सिखला दिया साई भजन से भवसागर को पार नबी सिखला दिया साई भजन से भवसागर को पार नबी सिखला दिया पतितोद्धारी पति विहारी के गिरिधारी नारायण पतितोद्धारी पति विहारी के गिरिधारी नारायण पतितोद्धारी पति विहारी साई मुरारी नारायण पतितोद्धारी पति विहारी साई मुरारी नारायण नारायण भज नारायण नारायण भज नारायण 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 भज नारायण नारायण भज नारायण नारायण भज नारायण नारायण भज नारायण 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 भज नारायण 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 नारायण। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1996 में दिए गए दिव्य संभाषणों की प्रसिद्ध श्रृंखला में से एक दिव्योद्बोधन का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद।
जय साई राम।